దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 28. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. కరుణాపీఠము యొక్క 2 కొనలను, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. నిర్గమకాండము 25వ అధ్యాయము 18-19 వచనములు. కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. కెరూబుల రెక్కలు కరుణాపీఠమును కప్పుచుండును. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు బలి అర్పణ రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తమును కరుణాపీఠముపై ప్రోక్షించును. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడెల్లా కెరూబుల మధ్య నుండియే మాట్లాడును. 80వ కీర్తన 1వ వచనములో దేవుణ్ణి కెరూబుల మీద ఆసీనుడైన వానిగా చూచుచున్నాము. కెరూబుల ముఖములు ఎడతెగక కరుణాపీఠము వైపుగా నుండినట్లు మన ముఖములు నేత్రములు కూడా ఎడతెగక కరుణాపీఠము మీద ఉండవలెను. మన నేత్రములను కరుణాపీఠము నుండి అనగా యేసు ప్రభువు నుండి తొలగించిన వెంటనే సాతాను మనకు అనేక అనుమానములను, మనపై అనేక నేరములను మోపును. తద్వారా మన సంతోషమును సమాధానమును సాతాను దొంగిలించును. మనము మన నేత్రములను కరుణాపీఠము వైపు త్రిప్పిన వెంటనే సాతాను మన నుండి పారిపోయి ప్రభు కృప మరలా మనకు దొరుకును. కెరూబులకు బలమైన రెక్కలుండెను. రెక్కలు అనేక రీతులుగా ఉపయోగింపబడను. రెక్కల సహాయముచే పక్షులు ఏ ఆటంకము లేకుండా ఎగురును. రెక్కలు స్వాతంత్ర్యమును, హద్దుబాటులను జయించుటను సూచించును. మన బంధకముల నుండి స్వతంత్రులనుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఈ విధముగా ప్రతి శిక్షావిధి నుండి ప్రభు మనలను విడిపించి పరిశుద్ధులనుగా చేయును. రెక్కలు భద్రత కొరకై ఇవ్వబడినవి. కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరచుట మనకెంతో ఆదరణ కలిగించును. తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కారుటకు ఆరంభించును కానీ రెక్కల గుండా నీరు ప్రవేశించదు. బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కలలో దాగి ఉన్న పక్షి పిల్లలు భద్రముగా నుండి వెచ్చగా నుండును. అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి విధమైన తుఫానులో భద్రపరచబడుదుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తన 91:4 వచనం. 18వ కీర్తన 10వ వచనములో కెరూబులను గురించిన మరి ఒక మర్మమును నేర్చుకొనుచున్నాం. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దేవుని యొక్క గమనాగమనములు కెరూబుల మీద ఆధారపడి ఉండును. కెరూబులు సంగమునకు గుర్తు. ఈ భూమి మీద దేవుని కార్యక్రమములన్నీ ఆయన నిజమైన సంఘము ద్వారానే జరిగించబడును. సంఘ భావమును మనం ఎరిగినప్పుడు దేవుని కార్యములో మనకు ఆసక్తి కలుగును. ప్రైజ్ ది లార్డ్.